వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ రోజు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ ఎన్నికలకు సంబంధించి ఒక సంచలన సర్వే చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ సర్వేలో రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో ఏపీ రాష్ట్రంలో ప్రత్యేకించి టీడీపీదే అధికారం అన్న అంచనాలు కూడా వచ్చాయి. అందుకే తాను కేంద్ర ఇంటెలిజెన్స్ టీంలతో చేయించుకున్న ఒక సర్వే కావచ్చు, ఈ రోజున టీడీపీ అధికారం దిశగా వెళ్తున్న కొన్ని పరిస్థితులు కావచ్చు, ఈ పరిణామాలతోనే ఒక అంచనాకు వచ్చిన అమిత్ షా అనుకో ఈరోజు టీడీపీతో పొత్తుల దిశగా వెళ్తున్నారనే అంచనాలు కూడా వస్తున్నాయి. అందుకే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళ మీద అమిత్ షా అనుకో ఒత్తిడి కూడా తెస్తున్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తుల దిశగా అన్న ఒక చర్చ ఉంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని కూడా ఎన్నికల నాటికి అవసరమైతే టీడీపీతో పొత్తులు పెట్టుకోవాలనే ఒక ఇండికేషన్ అయితే ఈరోజు బీజేపీ ఇస్తూ ఉంది. అయితే ఇంత ప్రెజర్ బీజేపీ టీడీపీతో పొత్తుల కోసం వెళ్ళడానికి దాని వెనుక కూడా ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక కూడా ఒక కారణం ఏంటంటే అది కూడా అమిత్ షా చేయించిన ఒక సంచలన సర్వేనే అని కూడా చెప్తూ ఉన్నారు. సో అంతేకాదు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ పరిణామాల తర్వాత నిజంగానే బీజేపీ టీడీపీని చూసే విధానంలో మార్పు వచ్చింది. ప్రత్యేకించి కర్ణాటక ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఆ తర్వాత ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలు కావచ్చు, బీజేపీకి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే మిగిల్చాయి. సో ఈ పరిణామాల తర్వాత ఒకవైపు ఇండియా కూటమి కూడా బలపడుతోంది, మరోవైపు రాహుల్ గాంధీ రెండోసారి భారత్ న్యాయ యాత్ర పేరుతో జోడో యాత్ర తరహాలోనే దేశవ్యాప్తంగా యాత్ర కూడా చేయబోతున్నారు. మణిపూర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఆయన. సో అలా ఒకవైపు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు బీజేపీకి ఎదురవుతున్నాయి జాతీయ స్థాయిలో అండ్ దెన్ రాష్ట్రాల స్థాయిలో. సౌత్లో ఏదైతే కర్ణాటకలోని అదేవిధంగా తెలంగాణలోని ఏదో ఒక రాష్ట్రాన్ని గెలుచుకుంటే సౌత్లో తాము అడుగు పెట్టాం సక్సెస్ఫుల్, కానీ బీజేపీ చాలా స్ట్రాంగ్ ఫోర్స్గా ఉండేది రేపటి జనరల్ ఎలక్షన్స్కి. 5 రాష్ట్రాల్లో మొన్న మెజారిటీ 4 రాష్ట్రాలను చేజెక్కించుకున్నప్పటికీ బట్ తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణలో తాము పాగా వేయలేకపోయామన్న ఒక డిఫెన్స్ అయితే ఈరోజు డిఫెన్స్లో పడ్డ వాతావరణం అయితే బీజేపీలో ఉంది. అయితే ఈ పరిణామాలన్నిటి తర్వాత రాజకీయంగా తాము తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అడుగులు వేయాలి అనే అంశానికి సంబంధించి ఎప్పటి నుంచో అమిత్ షా అండ్ మోడీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏపీ మీద వాళ్ళు సీరియస్గా ఫోకస్ పెట్టారు. యాక్చువల్గా వాళ్ళు చాలా చోట్ల చేసేది అదే, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఆ పార్టీని పొత్తులు దిశగా ఒప్పించడమో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి బలవంతంగా వాళ్ళని ఎన్డీఏలోకి తీసుకోవడం, అలాంటి చర్యలు ఈ గత 10 ఏళ్ళుగా చాలాసార్లు జరుగుతూ వచ్చాయి చాలా రాష్ట్రాల్లో. ఈవెన్ ఒక్క ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచిన చోటు కూడా బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. సో అలాంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల. చంద్రబాబు నాయుడుతో పొత్తుల కోసం చాలా రోజులుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అసలు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుల దిశగా ఎంతవరకు వెళ్తారు అనే అంశానికి సంబంధించి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీ టీడీపీతో పొత్తుల విషయంలో చాలా స్టబ్బోరంగా ఉంది. అయితే బీజేపీతో తాము కలిసి నడవాలంటే కొన్ని విషయాల మీద బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలి అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు బీజేపీ నేతల ముందుంచారన్న ప్రచారం కూడా ఉంది. అవి ఏ అంశాలు అనేది మనం తర్వాత చర్చిద్దాం. బట్ జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో కావచ్చు, ఆయన మీద ఉన్న కేసుల విషయం కావచ్చు, అండ్ దెన్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆయన ప్రజెంట్ అరెస్ట్ కాకుండా బెయిల్ మీద ఉన్న విషయం కావచ్చు, ఇలాంటి విషయాలు అన్నింటిలో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుంది అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఈ విషయాలన్నిటి మీద వీటితో పాటు విభజన హామీల మీద ఒక క్లారిటీ వచ్చినట్లయితే తాము బీజేపీతో కలిసి నడిచేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అన్న సంకేతాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తూ వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఒక నెగోషియేషన్ అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే అమిత్ షా ఏపీలో రేపు ఎన్నికల్లో జరగబోతున్న అంశాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను టచ్ చేస్తూ కొన్ని కీలక పరిస్థితులను టచ్ చేస్తూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో ఒక సంచలన సర్వే చేయించారనే చర్చ జరుగుతోంది. ఆ సర్వేలో కూడా రేపటి ఎన్నికల్లో టీడీపీదే అధికారం అన్న ఒక అంచనా కూడా వచ్చింది. జనసేనతో పొత్తులు ఉన్నా లేకపోయినా మొత్తం రేపటి ఎన్నికల్లో జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా కూడా ఒక ఎలక్షన్ అయితే జరగబోతోందన్న సర్వే రిపోర్ట్స్ కూడా అమిత్ షా దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ క్లారిటీ అమిత్ షా అనుకోకు వచ్చిందో అప్పుడే ఈరోజు టీడీపీతో పొత్తుల దిశగా వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే గతంలో తెలంగాణలో చేసిన ఒక ప్రయోగం కేసీఆర్ రూపంలో, అలాగే ఏపీలో కూడా టీడీపీతో పొత్తుల దిశగా చాలా ప్రెజర్స్ అయితే తీసుకొస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్కి కూడా అమిత్ షా నుంచి ఫోన్లు వస్తున్నాయన్న కొన్ని లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఇక పురంధరేశ్వర్ లాంటి వాళ్ళతో కూడా టీడీపీతో పొత్తుల దిశగా ఒప్పించాలి పార్టీని అని చెప్పి ఆమెతో కూడా అమిత్ షా రాయబారం నడిపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులకు ఎంతవరకు చంద్రబాబు నాయుడు తలొంచుతారు, చంద్రబాబు నాయుడు ఎంతవరకు గతంలో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈ రోజున బీజేపీతో పొత్తుల దిశగా వెళ్తారు అనే విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ జాతీయ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో బీజేపీతో సత్సంబంధాలు వాళ్ళు కొనసాగిస్తూనే వచ్చారు. నేషనల్ ఫ్రంట్ మొదలుకొని యునైటెడ్ ఫ్రంట్ వరకు అనేక విషయాల్లో టీడీపీ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయగలిగింది రాజకీయాల్లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో. ఇక ప్రధానుల్ని రాష్ట్రపతులు చేసిన చరిత్ర కూడా టీడీపీకి ఉందనే చెప్పాలి. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు హయాంలో అంటే వాజ్పేయితోని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాజ్పేయితోని ఒక సత్సంబంధాలు కానీ, వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడు టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం జరిగింది. ఇక ఆ తర్వాత ఏదైతే బీజేపీ నుంచి డిఫర్ అయిన తర్వాత వాళ్ళు ప్రత్యేకించి గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీని అరెస్ట్ చేయాలంటూ చంద్రబాబు నాయుడు చేసిన 1-2 కామెంట్స్ తప్ప ఆ తరం బీజేపీ నేతలతో మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇప్పటి వరకు సత్సంబంధాలే ఉన్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ నేతలతో, ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో కూడా. ఆ తర్వాత ఒక నమ్మకమైన మిత్రపక్షంగా అతి సుదీర్ఘకాలం ఎన్డీఏతో కొనసాగిన పార్టీగా టీడీపీకి ఆ క్రెడిబిలిటీ ఉందనే చెప్పుకోవాలి జాతీయ రాజకీయాల్లో. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రత్యేకించి 2014 ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి అప్పటికే పీఎం అభ్యర్థిగా బీజేపీ అనౌన్స్ చేసింది. ఆ రోజున మోడీకి ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన అవసరం ఆయన ముందుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పలు పార్టీలతో ఆయన అలయన్స్ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బాలకృష్ణతో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చి బాలకృష్ణని ప్రతినిధిగా పెట్టి ఆ రోజు టీడీపీని ఎన్డీఏలో చేసే దిశగా ఒప్పించడం జరిగింది. ఇక రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఆ రోజున ఏపీ అనాదిగా మారింది. అలాంటి అనాదిగా మారిన ఏపీ మిగతా రాష్ట్రాలతో సమానంగా మళ్ళీ తిరిగి లేచి ఉంచోవాలి అంటే ఒక జాతీయ పార్టీలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తుండాలని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టారు. దానిలో భాగంగానే ఆ రోజు ఆయన ఎన్డీఏలోకి చేరడం జరిగింది, మోడీ ఆఫర్ను మన్నించి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక ఇద్దరు కలిసి ఈ ప్రచారంతో పాటు తర్వాత అధికారాన్ని కూడా పంచుకున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులను కూడా పంచుకున్నారు ఈ రెండు పార్టీలు. దాదాపు 2 ఏళ్ల పాటు వీళ్ళిద్దరి మధ్య పొత్తు సఖ్యతగానే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత విభజన హామీల వేదికగా ఈ రెండు పార్టీల మధ్య ఒక డిఫరెన్స్ అయితే, ఒక డ్రిఫ్ట్ అయితే తయారైంది పొలిటికల్గా. సో ఇది ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ చొరబడే ప్రయత్నం చేయడం సక్సెస్ఫుల్గానే జరిగిందని చెప్పుకోవాలి. ఇక ఈ మోడీకి అండ్ దెన్ చంద్రబాబు నాయుడుకి మధ్య వచ్చిన ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఈగోస్ కానీ, ఆధిపత్య పోరు కానీ, ఈ క్లాషెస్ తర్వాత రోజుల్లో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే దాకా కూడా వెళ్ళింది, ఈవెన్ ఎన్నికల ప్రచారం వరకు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతోనే ఎన్డీఏ నుంచి ఆయన అనవసరంగా బయటకు వెళ్లారనే ఒక ఇదితోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో అటు మోడీ ఇటు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా సహాయపడ్డారనే ఒక వాదన ఉంది, అందులో వాస్తవం కూడా ఉంది. సో ఆ తర్వాత 2000 ఎప్పుడైతే తను గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం అయిన తర్వాత 23 సీట్లకే తాను పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా సైలెంట్గా ఉంటూ వచ్చారు బీజేపీ విషయంలో. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వరకు ఆయన ఫోకస్ పెడుతూ వచ్చారు. కానీ ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ తన క్రెడిబిలిటీని కోల్పోతూ వచ్చింది. ఒకవైపు టీడీపీ ఎన్నికలకు ముందే బయటికి వెళ్ళిపోయింది, మరోవైపు చూస్తే నితీష్ కూడా బయటికి రావడం జరిగింది ఎన్డీఏ నుంచి. ఇక అటు మమతాను చూసినట్లయితే అసలు బీజేపీతో పొత్తులు తీసుకు ఆమె ఎప్పుడు అంత సీరియస్గా అడుగులు వేసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో నువ్వా నేనా అన్నట్లు అక్కడ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్నారు, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్. ఇక స్టాలిన్ మొదటి నుంచి డే 1 నుంచి కూడా స్టాలిన్ ఏదైతే కాంగ్రెస్తోనే సెయిల్ అవుతూ వస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు కూడా తన కేసులు పెట్టి వేధించిన కారణాలతో ఆయన కూడా బీజేపీతో డిఫర్ కావడం జరిగింది, ఎన్డీఏతో. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న శివసేన ఈరోజు బీజేపీతో ఎన్డీఏతో లేదు, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఈరోజు కేవలం ఏదైతే శివసేనను చీల్చిన షిండే శివసేన మాత్రమే ఈరోజు బీజేపీతో ఎన్డీఏలో ఉంది. అలా ఒక నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న లైక్ ఒక టీడీపీ కావచ్చు, ఒక శివసేన లాంటి పార్టీలు ఈరోజు బీజేపీతో లేవు. అన్నా డీఎంకే పేరుతో ఒక ప్రయోగం చేసినా అది ఒక విఫల ప్రయోగంగా మిగిలింది తమిళనాట. అందుకే ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక క్రెడిబిలిటీ ఉన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ మద్దతు అనేది లేదన్నది వాస్తవం. జేడీఎస్తో కలిసి మొన్న కర్ణాటక ఎన్నికల్లో ఒక ప్రయోగం చేసినా ఈరోజు జేడీఎస్ కూడా బీజేపీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా లేదు. ఇక లెఫ్ట్ పార్టీస్, కేరళ అధికారంలో లెఫ్ట్ పార్టీస్ కూడా ఈరోజు అంత సుముఖంగా బీజేపీతో ఎప్పుడు కూడా వాళ్ళు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్టుగానే వచ్చాయి. అందుకే మరోవైపు ఇండియా కూటమి కూడా బలపడుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని అండ్ దెన్ బీఆర్ఎస్ను తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్కి ఏమో తన కూతురు లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కోవడం కానీ, ఆమె కేసులు కానీ, అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారంతో ఆయన బీజేపీతోని పూర్తి స్థాయిలో తన పోరాటాన్ని పక్కన పెట్టి వాళ్ళతో సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు. అది ఆ ప్రయోగం కూడా తెలంగాణలో ఒక విఫల ప్రయోగంగా మిగిలింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు అందుకే అటు కర్ణాటక చేజారింది బీజేపీకి, అండ్ దెన్ తెలంగాణ చేజారింది. అందుకే ఇప్పుడు సౌత్లో పాగా వేయాలంటే ఏపీలో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలని కమల్నాథులు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు విషయంలో వాళ్ళు చాలా స్టబ్బోర్న్గానే ఉన్నారు. ఒక ఏదైతే
భీమవరంలో జరిగిన అల్లూరు సీతారామరాజు ఆవిష్కరణకి టీడీపీని పిలవడం దగ్గర నుంచి G20 సన్నాహక సమావేశాలకు చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేయడం దగ్గర నుంచి ఇక అనేక ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టి దానికి టీడీపీ మద్దతు కోరడం దగ్గర నుంచి అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడిని బీజేపీ ఇన్వాల్వ్ చేస్తూనే వచ్చింది. అటు ఆయన జైలుకి వెళ్లే ముందు అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి వచ్చారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న సమయంలో లోకేష్ కూడా ఆయనతో భేటీ అయ్యారు. స్వయంగా తనని అమిత్ షానే పిలిపించుకున్నారంటూ కూడా లోకేష్ మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక తాము లేము అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఈ అంశంలో జగన్ తమను కూడా డ్యామేజ్ చేస్తున్నారని గ్రహించిన అమిత్ షా ఈ అంశంలో తాము లేమని ఎన్నో బయటకు వచ్చి కూడా పురంధేశ్వర్ లాంటి వాళ్ళతో చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా అటు లోకేష్తో కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడుతో కావచ్చు ఒక సానుకూల వాతావరణంలో బీజేపీ ఉంది. పర్టికులర్లీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడైతే టీడీపీ మేము పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుందో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి వైపు ర్యాలీ అయిన పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఫ్యాక్టర్తో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఫ్యాక్టర్ కూడా రేపటి ఎన్నికల్లో చాలా సీరియస్గా పనిచేస్తుందని అమిత్ షా ఒక సర్వే అయితే చేయించుకున్నారు. ఆ సర్వేలో ఇదే అంశాలు కూడా స్పష్టమైనట్టు తెలుస్తోంది. టీడీపీ సోలోగా వెళ్ళినా ఈరోజు ఎన్నికల్లో గెలిచే పరిస్థితున్న సమయంలో జనసేన ఆల్రెడీ టీడీపీతో పొత్తులు దిశగా అధికారిక ప్రకటన చేసిన క్రమంలో ఈరోజు ఈ రెండు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఎన్నికల్ని ఈ రెండు పార్టీలు కలిసి స్వీప్ చేయడం ఖాయమన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అమిత్ షా చేయించుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి అమిత్ షా చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశాలు స్పష్టమైనాయి. సీక్రెట్గా ఆ సర్వేని కూడా తన దగ్గరికి తెప్పించుకునే ప్రయత్నం చేశారు అమిత్ షా అని కూడా అంటున్నారు. అందుకే ఈ పరిణామాలతో ముందుగానే బీజేపీ అలర్ట్ అవుతోంది. అటు గతంలో కూడా అమిత్ షా ఒక 10 ఎంపీ సీట్లు కోరారని ఒక చర్చ జరిగినా చంద్రబాబు దానికి సుముఖంగా లేరనే లీకులు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలాగైనా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకైనా అంగీకరించి టీడీపీతో పొత్తుల దిశగా తాము లీడ్ చేయాలి ఏపీ ఎన్నికలను అనే దిశగా ఈరోజు అమిత్ షా అండ్ మోడీ ఆలోచన చేస్తున్నారని ప్రచారం ఉంది. అందుకే ఒకవైపు చంద్రబాబు నాయుడు మీద మరోవైపు లోకేష్ మీద కూడా వాళ్ళు ఆ స్థాయిలో ప్రెజర్స్ తీసుకొస్తున్నారన్న కొన్ని లీకులు కూడా ఆ పార్టీ నుంచి ఆ పార్టీ కోర్ టీం నుంచి అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద రాష్ట్రాన్ని విభజించిందని ఎంత కోపంతో ఉన్నారో ఏపీ ప్రజలు విభజన హామీల విషయంలో ప్రజలను మోసం చేసింది బీజేపీ అన్న అంతకన్నా ఆగ్రహంతో బీజేపీ మీద ఉన్నారు. 10 years నుంచి బీజేపీ ఏపీలో కింద మీద పడుతున్నా ఇంతవరకు 100 కన్నా ఎక్కువ సీట్ల ఎక్కువ ఓట్లు కూడా ఆ పార్టీకి రాని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీతో కళ్ళు మూసుకొని పొత్తులు పెట్టుకొని వెళ్తే ఏం జరుగుతుంది తెలియని అమాయకుడైతే కాదు చంద్రబాబు నాయుడు. అందుకే కొన్ని కండిషన్స్ బీజేపీతో తను కలిసి నడవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాలని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. విభజన హామీల విషయంలో కావచ్చు, పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో కావచ్చు. మరి తాను చేయించుకున్న సర్వేని ముందుంచుకొని మరి ఈరోజు అమిత్ షా ఏపీ వైపు అడుగులేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎంతవరకు కూడా వాళ్ళ పొత్తులకి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన సానుకూలంగా స్పందిస్తే ఈ రోజున అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాలి. మొత్తానికి ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీదే అధికారం అనే దిశగా అమిత్ షా చేయించిన సర్వేలు మాత్రం బయటకు వస్తున్న లీకులు మాత్రం ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు పొలిటికల్గా. సో ఇది ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ చొరబడే ప్రయత్నం చేయడం సక్సెస్ఫుల్గానే జరిగిందని చెప్పుకోవాలి. ఇక ఈ మోడీకి అండ్ దెన్ చంద్రబాబు నాయుడికి మధ్య వచ్చిన ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈగోస్ కానీ ఆధిపత్య పోరు కానీ ఈ క్లాషెస్ తర్వాత రోజుల్లో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునేదాకా కూడా వెళ్ళింది ఈవెన్ ఎన్నికల ప్రచారం వరకు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతోనే ఎన్డీఏ నుంచి ఆయన అనవసరంగా బయటకు వెళ్లారనే ఒక ఇదితోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో అటు మోడీ ఇటు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా సహాయపడ్డారనే ఒక వాదన ఉంది. అందులో వాస్తవం కూడా ఉంది. సో ఆ తర్వాత 2000 ఎప్పుడైతే తను గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం అయిన తర్వాత 23 సీట్లకే తాను పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా సైలెంట్గా ఉంటూ వచ్చారు బీజేపీ విషయంలో. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వరకు ఆయన ఫోకస్ పెడుతూ వచ్చారు. కానీ ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ తన క్రెడిబిలిటీని కోల్పోతూ వచ్చింది. ఒకవైపు టీడీపీ ఎన్నికలకు ముందే బయటకు వెళ్ళిపోయింది, మరోవైపు చూస్తే నితీష్ కూడా బయటికి రావడం జరిగింది ఎన్డీఏ నుంచి. ఇక అటు మమతాను చూసినట్లయితే అసలు బీజేపీతో పొత్తులు తీసుకు ఆమె ఎప్పుడు అంత సీరియస్గా అడుగులు వేసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో నువ్వా నేనా అన్నట్లు అక్కడ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్నారు, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్. ఇక స్టాలిన్ మొదటి నుంచి డే 1 నుంచి కూడా స్టాలిన్ ఏదైతే కాంగ్రెస్తోనే సైల్ అవుతూ వస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు కూడా తన కేసులు పెట్టి వేధించిన కారణాలతో ఆయన కూడా బీజేపీతో డిఫర్ కావడం జరిగింది ఎన్డీఏతో. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న శివసేన ఈరోజు బీజేపీతో ఎన్డీఏతో లేదు, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఈరోజు కేవలం ఏదైతే శివసేనను చీల్చిన షిండే శివసేన మాత్రమే ఈరోజు బీజేపీతోని ఎన్డీఏలో ఉంది.
అలా ఒక నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న లైక్ ఒక టీడీపీ కావచ్చు, ఒక శివసేన లాంటి పార్టీలు ఈరోజు బీజేపీతో లేవు. అన్నా డీఎంకే పేరుతో ఒక ప్రయోగం చేసినా అది ఒక విఫల ప్రయోగంగా మిగిలింది తమిళనాట. అందుకే ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక క్రెడిబిలిటీ ఉన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ మద్దతు అనేది లేదన్నది వాస్తవం. జేడీఎస్తో కలిసి మొన్న కర్ణాటక ఎన్నికల్లో ఒక ప్రయోగం చేసినా ఈరోజు జేడీఎస్ కూడా బీజేపీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా లేదు. ఇక లెఫ్ట్ పార్టీస్, కేరళలో అధికారంలో లెఫ్ట్ పార్టీస్ కూడా ఈరోజు అంత సుముఖంగా బీజేపీతో ఎప్పుడు కూడా వాళ్ళు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్టుగానే వచ్చాయి. అందుకే మరోవైపు ఇండియా కూటమి కూడా బలపడుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని అండ్ దెన్ బీఆర్ఎస్ను తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్కి ఏమో తన కూతురు లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కోవడం కానీ, ఆమె కేసులు కానీ, అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారంతో ఆయన బీజేపీతోని పూర్తి స్థాయిలో తన పోరాటాన్ని పక్కన పెట్టి వాళ్ళతో సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు. అది ఆ ప్రయోగం కూడా తెలంగాణలో ఒక విఫల ప్రయోగంగా మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు అందుకే అటు కర్ణాటక చేజారింది బీజేపీకి, అండ్ దెన్ తెలంగాణ చేజారింది. అందుకే ఇప్పుడు సౌత్లో పాగా వేయాలంటే ఏపీలో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలని కమల్నాథులు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు విషయంలో వాళ్ళు చాలా స్టబ్బోర్న్గానే ఉన్నారు. ఒక ఏదైతే భీమవరంలో జరిగిన అల్లూరు సీతారామరాజు ఆవిష్కరణకి టీడీపీని పిలవడం దగ్గర నుంచి, G20 సన్నాహక సమావేశాలకు చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేయడం దగ్గర నుంచి, ఇక అనేక ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టి దానికి టీడీపీ మద్దతు కోరడం దగ్గర నుంచి అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడిని బీజేపీ ఇన్వాల్వ్ చేస్తూనే వచ్చింది. అటు ఆయన జైలుకి వెళ్లే ముందు అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి వచ్చారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న సమయంలో లోకేష్ కూడా ఆయనతో భేటీ అయ్యారు. స్వయంగా తన నుంచి అమిత్ షానే పిలిపించుకున్నారంటూ కూడా లోకేష్ మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక తాము లేము అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఈ అంశంలో జగన్ తమను కూడా డ్యామేజ్ చేస్తున్నారని గ్రహించిన అమిత్ షా ఈ అంశంలో తాము లేమని ఎన్నో బయటకు వచ్చి కూడా పురంధేశ్వర్ లాంటి వాళ్ళతో చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా అటు లోకేష్తో కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడుతో కావచ్చు ఒక సానుకూల వాతావరణంలో బీజేపీ ఉంది. పర్టికులర్లీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడైతే టీడీపీ మేము పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుందో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి వైపు ర్యాలీ అయిన పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఫ్యాక్టర్తో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఫ్యాక్టర్ కూడా రేపటి ఎన్నికల్లో చాలా సీరియస్గా పనిచేస్తుందని అమిత్ షా ఒక సర్వే అయితే చేయించుకున్నారు. ఆ సర్వేలో ఇదే అంశాలు కూడా స్పష్టమైనట్టు తెలుస్తోంది. టీడీపీ సోలోగా వెళ్ళినా ఈరోజు ఎన్నికల్లో గెలిచే పరిస్థితున్న సమయంలో జనసేన ఆల్రెడీ టీడీపీతో పొత్తులు దిశగా అధికారిక ప్రకటన చేసిన క్రమంలో ఈరోజు ఈ రెండు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఎన్నికల్ని ఈ రెండు పార్టీలు కలిసి స్వీప్ చేయడం ఖాయమన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అమిత్ షా చేయించుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి అమిత్ షా చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశాలు స్పష్టమైనాయి. సీక్రెట్గా ఆ సర్వేని కూడా తన దగ్గరికి తెప్పించుకునే ప్రయత్నం చేశారు అమిత్ షా అని కూడా అంటున్నారు. అందుకే ఈ పరిణామాలతో ముందుగానే బీజేపీ అలర్ట్ అవుతోంది. అటు గతంలో కూడా అమిత్ షా ఒక 10 ఎంపీ సీట్లు కోరారని ఒక చర్చ జరిగినా చంద్రబాబు దానికి సుముఖంగా లేరనే లీకులు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలాగైనా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకైనా అంగీకరించి టీడీపీతో పొత్తుల దిశగా తాము లీడ్ చేయాలి ఏపీ ఎన్నికలను అనే దిశగా ఈరోజు అమిత్ షా అండ్ మోడీ ఆలోచన చేస్తున్నారని ప్రచారం ఉంది. అందుకే ఒకవైపు చంద్రబాబు నాయుడు మీద, మరోవైపు లోకేష్ మీద కూడా వాళ్ళు ఆ స్థాయిలో ప్రెజర్స్ తీసుకొస్తున్నారన్న కొన్ని లీకులు కూడా ఆ పార్టీ నుంచి ఆ పార్టీ కోర్ టీం నుంచి అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద రాష్ట్రాన్ని విభజించిందని ఎంత కోపంతో ఉన్నారో ఏపీ ప్రజలు, విభజన హామీల విషయంలో ప్రజలను మోసం చేసింది బీజేపీ అన్న అంతకన్నా ఆగ్రహంతో బీజేపీ మీద ఉన్నారు. 10 years నుంచి బీజేపీ ఏపీలో కింద మీద పడుతున్నా ఇంతవరకు 100 కన్నా ఎక్కువ సీట్ల ఎక్కువ ఓట్లు కూడా ఆ పార్టీకి రాని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీతో కళ్ళు మూసుకొని పొత్తులు పెట్టుకుని వెళ్తే ఏం జరుగుతుంది తెలియని అమాయకుడైతే కాదు చంద్రబాబు నాయుడు. అందుకే కొన్ని కండిషన్స్ బీజేపీతో తను కలిసి నడవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాలని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. విభజన హామీల విషయంలో కావచ్చు, పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో కావచ్చు. మరి తాను చేయించుకున్న సర్వేని ముందుంచుకొని మరి ఈరోజు అమిత్ షా ఏపీ వైపు అడుగులేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎంతవరకు కూడా వాళ్ళ పొత్తులకి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన సానుకూలంగా స్పందిస్తే ఈ రోజున అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందనేది కూడా మనం చూడాలి. మొత్తానికి ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీదే అధికారం అనే దిశగా అమిత్ షా చేయించిన సర్వేలు మాత్రం, బయటకు వస్తున్న లీకులు మాత్రం ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.